టెక్లాజిక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ సుదర్శన్ రావు గారు ఇక్కడ ఉన్నారు. వారితో మనం ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. ప్రజెంట్ అయితే మన ఇన్స్టిట్యూట్లో ఐఫోన్ ప్లస్ ఆండ్రాయిడ్ రెండు కోచింగ్ జరుగుతున్నాయి అనమాట. కంప్లీట్గా మనకి చిప్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ చిప్ లెవెల్ 3 వేరియేషన్స్ ఉంటాయి. ఒప్పో కానీ, వివో కానీ, శాంసంగ్ కానీ, ఐఫోన్ కానీ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే దీనిలో ఖచ్చితంగా మనకి జాబ్ అనేది అవైలబిలిటీ ఉంది. 15 years జస్ట్ మన టీచింగ్ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకి ఐసీ అండ్ ఈఎంసీ ప్రోగ్రామింగ్ ఇవన్నీ కూడా వస్తాయి. అంటే మీకు కంప్లీట్గా ఒక మదర్ బోర్డ్ని మనం ట్రేసింగ్ చేసే క్యాపబిలిటీ దీనిలో వస్తుంది. ఇంక్లూడింగ్ మనకు మదర్ బోర్డ్ ఎనీ ప్రాబ్లం ఉన్నా కూడా చేయొచ్చు అనమాట. మన ఐసీ లెవెల్ కంప్లైంట్స్ అనేవి కూడా మనకి ఇన్స్టిట్యూట్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్ నేర్చుకోవచ్చు సార్? రెగ్యులర్గా అయితే 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్న వాళ్ళు అయితే ఎవరైనా చేయగలరు. ఇంక్లూడింగ్ మనకి బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఇంకా బాగా చేయగలరు, దీన్ని కూడా చేయగలరు. ఓకే, అట్లా ఎవరు ఎంత ఎడ్యుకేషన్ అనేది ఏం లేదు, ఎవరైనా చేయగలరు. ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి సార్? ఇలాంటి జాబ్స్ అంటే లైక్ మనకి సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఒప్పో కానీ, వివో కానీ, శాంసంగ్ కానీ, ఐఫోన్ కానీ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే దీనిలో ఖచ్చితంగా మనకి జాబ్ అనేది అవైలబిలిటీ ఉంది. అట్లా మనకి మీకు రీఫర్బిష్ కంపెనీస్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ నుంచి మనకి బైబ్యాక్ మొబైల్స్ ఇస్తాయి అనమాట. అట్లాంటి కంపెనీస్ మనకి హైదరాబాద్లో, బెంగళూరులో ఉన్నాయి. వాళ్ళు కూడా ఇట్లాంటి మన లాంటి స్టూడెంట్స్ లైక్ మనకి ఇట్లాంటి ట్రైనింగ్ అయ్యే స్టూడెంట్స్ని తీసుకుంటారు. సార్, ఈ కోర్స్ డ్యూరేషన్ అనేది ఏ విధంగా ఉంది? కోర్స్ మనం వచ్చేసి ఇప్పుడు 30 days ట్రైనింగ్ ఉంటుంది సార్. ఇది అంటే 30 days ట్రైనింగ్లో మనం ఏం చేస్తామంటే ఎవ్రీ డే మార్నింగ్ 9 o'clock ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అవుతుంది సార్. 9కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 8-9 వరకు ఉంటుంది. అంటే మీ 12 hours మినిమం ట్రైనింగ్ ఉంటుంది. 12 hours ఏం చేస్తామంటే ఒక మార్నింగ్ అవర్స్ అనేది 1 o'clock వరకు, మార్నింగ్ 9 to 1 o'clock థియరీ క్లాస్ ఉంటుంది. 1 to కంప్లీట్గా ప్రాక్టికల్ ఉంటుంది కంప్లీట్గా. ఇక ప్రాక్టికల్లో మనం ఏం చేస్తామంటే మొబైల్స్ అనేవి డైరెక్ట్గా చేతికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీకు ఇట్లా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం చూడండి, ఐఫోన్ కానీ లేకపోతే OnePlus కానీ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ మొబైల్స్ ఉంటాయండి. అట్లానే మనకి బేసిక్ ఎంఐ ఫోన్స్ లాంటివి కూడా చూపించడం జరుగుతుంది. ఎవ్రీ మొబైల్స్ మనం దానికి ప్రాక్టికల్గా చేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ మనకు కస్టమర్ మొబైల్స్ కూడా వస్తాయి. వీటిని హ్యాండిల్ చేసే ముందు కొన్ని మొబైల్స్ మేము చేతికి ఇచ్చి ప్రాక్టికల్ చేయించిన తర్వాత కస్టమర్ మొబైల్స్ కూడా హ్యాండిల్ చేపిస్తాం. అట్లనే మనకి మార్కెటింగ్, స్పేర్ పార్ట్స్ వీటి గురించి కూడా కంప్లీట్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్కి ఏదైనా ఒక కస్టమర్ వచ్చారనుకోండి, అది ఏదైనా ఒక డివైస్, ఒక కాంపోనెంట్ లైక్ ఒక డిస్ప్లే వేయాలి, ఒక బ్యాటరీ వేయాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు స్టూడెంట్ని పంపిస్తాను మార్కెట్కి పంపించి పర్చేజ్ చేసి తీసుకొచ్చి రీప్లేస్ చేసి ఇక్కడ కస్టమర్కి ఇవ్వడం కూడా జరుగుతుంది. అట్లా